ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనకి ఆగస్టు 9 నుంచి ఆగస్టు 15 వరకు గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఈ వారం మాస శివరాత్రి 11వ తారీఖు వచ్చింది. ఆదివారం నాడు ఏకాదశితో వార ప్రారంభం. ఏకాదశి ఉపవాసం చేయడం, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే 12 అక్షరీ మంత్ర జపం చేయడం ఏకాదశి నాడు విశేషమైన ఫలితం. ఇంకా శంకరుణ్ణి 11వ తారీఖు మనం వదలకూడదు. దేవాలయానికి వెళ్ళడం, ఆయనకి అభిషేక ప్రీతి కాబట్టి తప్పనిసరిగా పంచామృతాల్లో ఏది వీలుగా ఉంటే అది పాలు, పెరుగు, తేనె, పంచదార, నెయ్యి, వీటిలో ఏది అవకాశం ఉంటే అది పట్టుకెళ్ళి స్వామివారికి సమర్పించి ఆయనకు అనుగ్రహం మనం తీసుకోవడం ద్వారా మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి. మనం ఏ విషయాన్ని నెగిటివ్గా ఆలోచించకూడదు, నెగిటివ్గా మాట్లాడకూడదు, అనుకూలంగా మాట్లాడాలి. అనుకూలంగానే మనం చేయాలి. ప్రయాణం చేస్తున్నాం, చేయగలమా, లారీ వచ్చేస్తుందేమో నెగిటివ్గా ఆలోచించకూడదు. విమానం ఎక్కాం, పడిపోతుందేమో, ట్రైన్ ఎక్కాం, పడిపోతుందేమో, ఇలాగా నెగిటివ్ ఆలోచనలు మనిషికి పనిచేయవు. పాజిటివ్గా ప్రయత్నం గట్టిగా కనుక చేసినట్లయితే తప్పకుండా విజయం సాధిస్తామనే లక్ష్యంతో ముందుకు వెళ్ళాలి. గ్రాముల యొక్క బలాబలాలు తెలుసుకుని అనుకూలంగా ఉన్నప్పుడు కొంచెం వేగంగా వెళ్ళడం, అనుకూలంగా లేనప్పుడు కొంచెం రిస్క్ తీసుకోకుండా 1-2 సార్లు మనం పరిశీలన చేసి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. తద్వారా ప్రతి మనిషి కూడా ప్రతి పని యందు దైవ బలం వలన, మానవ ప్రయత్నం వలన రెండూ కలిసి రావడం ద్వారా తప్పకుండా విజయాన్ని సాధిస్తాడు. మనం ఈ వారం ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంది, మనం ఏం చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి చంద్రుడు ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల్లో సంచారం. అంటే సోమ మంగళవారాలు చాలా అనుకూలంగా ఉంటుంది. శనివారం మళ్ళా కాస్త ప్రోత్సాహకరంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు లాభిస్తాయి. ప్రతి పని కూడా శ్రద్ధగా చేయాలి. గురుబలం చాలా తక్కువ, అంచేత గురుడు తృతీయ స్థాన సంచారం. ఈ తృతీయంలో ఉన్నటువంటి గురుడు కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. శుక్రగ్రహానుకూలత వల్ల విందులు వినోదాల్లో పాల్గొంటారు, శుభపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు, తగినటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఆర్థికపరమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ యొక్క ఆలోచనలు మంచిగా ముందుకు వెళ్ళాలి. ప్రతి పని విషయంలో కంగారు పడకూడదు. సంతానపరమైన విషయాల్లో కూడా అంతే. ఉద్యోగపరమైన విషయాల్లో మీకు ఇబ్బందులు ఉండవు. రాజకీయ పరంగా పెద్దగా అభివృద్ధి ఉండదు. వృత్తుల పరంగా చూసినట్లయితే వ్యయం ఎక్కువ, ఆదాయం తక్కువ. వ్యాపార పరంగా కూడా ఖర్చులు ఎక్కువైపోతాయి. ఏ వ్యాపారాలు చేయాలో తెలియదు. చేసిన వ్యాపారాల్లో పెద్దగా లాభాలు ఉండవు. వాటికి సరిపోయే రీతిలో ఉంటాయి. మీ శ్రమ కూడా ఎక్కువ అవుతుంది. మీరు ఇవ్వలసిన వారి డబ్బులు తప్పనిసరిగా ఇవ్వాల్సి వస్తుంది. మీకు రావాల్సిన డబ్బులు ఆలస్యం అవుతుంది. చేత గురుబలం అనుకూలంగా లేకపోవడం చేత ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే శివారాధన చేయాలి. అంతేకాకుండా గురువార నియమం పెట్టుకోవాలి.
గురువారం నాడు శనగలు దానం చేస్తూ ఉండాలి. సంఖ్యల్లో 5, 6, రంగుల్లో తెలుపు, గోల్డ్ కలర్స్ వాడండి. శివారాధన ఎక్కువ చేయండి. నవగ్రహ ప్రదర్శనాలు చేయండి. దగ్గరలో రావి చెట్టు ఉంటే ప్రదర్శనం చేయండి. తప్పకుండా విజయం సాధిస్తారు.